కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటలకి మంత్రి ఏమంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు అంటే ఒకసారి చూద్దాం మిత్రులారా. ఎన్నడైనా కేసీఆర్ నష్టపోయిన రైతులను మీరు ఎప్పుడైనా ఆదుకున్నావా? నీ జీవితంలో 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎన్నడైనా ఆదుకున్నావా? ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పోతే పరిహారం ప్రకటించి పైసా రూపాయి నువ్వు ఇవ్వలేదు. ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తాని ₹1 ఇవ్వలేదు. నువ్వు కేసీఆర్ నీ వ్యక్తిత్వాన్ని చంపుకోకు. ఎంత నికృష్టుడైనా కరువుని రాజకీయంగా వాడుకుంటావా కేసీఆర్? నువ్వు మనిషివైనా అత్యంత నికృష్టుడు అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. మీరు చేసే విష ప్రయోగాలను తెలంగాణ ప్రజానీకం హర్షించదు. ఏ మొహం పెట్టుకుని రైతుల వద్దకు పరామర్శకు వెళ్తున్నావు అంటూ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేసీఆర్ ఓ మిత్రుడిగా నేను మీకు ఇచ్చే సలహా, తెలంగాణ ప్రజల్లో అంతో ఇంతో మీకు ఉన్నాయి. మీ వ్యక్తిత్వాన్ని చంపుకోకు. ఎంత నికృష్టుడైన నువ్వు కరువు వర్షాభావ పరిస్థితులను రాజకీయం చేయడానికి వాడుకోకు. మీ హేయమైన చర్యలతో మీ వ్యక్తిత్వాన్ని హననం చేసుకోవద్దు. గతంలో మీరు చేసిన నిర్వాకాలన్నింటినీ ఇప్పటి ప్రభుత్వం మీద నెట్టి వేస్తామంటే కుదరదు. మీరు చేసే విష ప్రయోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం హర్షించరు. మీ 10 ఏళ్ల పాలనలో అవినీతి అక్రమాలు చేసి రైతులు సహా అన్ని వర్గాలను మోసం చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల వద్దకు పరామర్శకు వెళ్తున్నావు? ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యంగా చూపించాలని ప్రయత్నించే నీ నీచమైన ప్రవృత్తి ప్రధాన ప్రతిపక్షానికి ఉండకూడదు. మీ పాపాలను ఈ 100 రోజుల ప్రభుత్వానికి రుద్దాలనుకోవడం మీ నీచమైన బుద్ధికి నిదర్శనం. గోదావరి వరదలతో సర్వస్వం కోల్పోయిన రైతులకు 1000 కోట్ల రూపాయలు ఇస్తామని కేసీఆర్ సీఎం హోదాలో నువ్వు ప్రకటించి 1000 పైసలైనా ఇచ్చావా? మీ బీఆర్ఎస్ పాలనలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఎప్పుడైనా ఆదుకున్నావా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 10,000 నష్టపరిహారం ప్రకటించి 2023 డిసెంబర్ 21 తేదీన 304 కోట్లకు జీవో నెంబర్ 24 జారీ చేసి నయా పైసా అయినా విడుదల చేసినవా కేసీఆర్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ కావడం జరిగింది. పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ పర్యటించిన నేపథ్యంలో ఆదివారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. మీ మాటలను ప్రజలు నమ్మరు. నాగార్జున సాగర్ లో నీళ్లు లేని కారణంగా మొదటి పంటకు నీళ్లివ్వని మీ ప్రభుత్వం ఇప్పుడు రెండో పంటకు నీళ్లివ్వాలని హేతుబద్ధత లేని డిమాండ్ చేయడం మీ దుర్బుద్ధికి తార్కాణం కాదా? అనుమతులు లేకుండా అధికారులు చెప్తున్నా వినకుండా పక్క రాష్ట్రాల నీటిని తరలిస్తున్నా కళ్ళు మూసుకొని రిజర్వాయర్లు ఖాళీ చేయించిన ప్రబుద్ధులు మీరు కాదా? నీటి నిర్వహణపై కనీస దృష్టి పెట్టకుండా మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన పరిస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది నువ్వు కాదా కేసీఆర్? రైతు బంధు పథకం పేరుతో విత్తనాల సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింక్లర్ల మీద సబ్సిడీలు ఎత్తివేసి చిన్న సన్నకారు రైతులను కోలుకోకుండా దెబ్బతీసింది నువ్వు కాదా కేసీఆర్? నువ్వు పలికే మాయ మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. పంట బీమా పథకాన్ని ఎత్తివేసి అంతకంటే గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి రైతుల నోట్లో మట్టి కొట్టింది నువ్వు కాదా కేసీఆర్? కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, జాతీయ ఉద్యాన పథకం లాంటి అన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా ఏ ఒక్క పథకం అమలు చేయకుండా రైతుల ఉసురు పోసుకున్నది నువ్వు కాదా అని కేసీఆర్ ని తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారకులు నువ్వు కాదా కేసీఆర్? ఉచిత విద్యుత్ పేరు మీద అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి 1000 కోట్ల భారాన్ని రాష్ట్రంపై మోపి మీరు కోరుకున్న కంపెనీలకు ప్రయోజనం చేకూర్చిన మాట వాస్తవం కాదా? విద్యుత్ ప్రాజెక్టుల్లో కమిషన్లకు కక్కుర్తి పడి గుదిబండలా మార్చింది మీరు కాదా? కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలకి కారకులు మీరు కాదా? పంపులు మోటార్లు కంపెనీలకు 1000 కోట్లు దాచిపెట్టి కమిషన్లు దండుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించింది నువ్వు కాదా కేసీఆర్? ధాన్యం కొనుగోలు, ధరణి, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, దళిత బంధు, CMRF పథకాల్లో గోల్మాల్, బీసీ మైనార్టీ బంధులో డబ్బు నొక్కింది మీరు కాదా? మీ కుటుంబం అంతా అవినీతికి పాల్పడడంతో పాటు బరి తెగించి కుటుంబ సభ్యులు కూడా ఫోన్లు మాట్లాడుకునే పరిస్థితి లేకుండా నికృష్టమైన ఫోన్ ట్యాపింగ్ చేయించిన మీరు ఏ మొహం పెట్టుకుని ప్రజలోకి వెళ్తున్నారని తుమ్మల కేసీఆర్ ను కడిగి పాడేశారు. ఇంకా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించి 2500 కోట్ల ప్రీమియం రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అండగా ఉంటుందని తుమ్మల ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. కేసీఆర్, నీకు ఒక మనిషిపై నువ్వు పుడితే, నీకంటే ఒక మనసు ఉంటే నీవు ఇంట్లో నుంచి బయటికి రావద్దు. ఇంట్లో నుంచి బయటికి వస్తే ఈ తెలంగాణ సమాజం నిన్ను హర్షించదు, ఎవరు కూడా నిన్ను స్వీకరించరు తెలంగాణ సమాజం అని తుమ్మల నాగేశ్వరరావు ఇదే కేసీఆర్ దగ్గర మంత్రిగా ఆయన కులానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు చెప్పడం జరుగుతుందంటే కేసీఆర్ యొక్క పతనం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది మిత్రులారా.